హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి చికెన్ పకోడా అండి. చికెన్ పకోడా చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఇంట్లోనే చాలా ఈజీగా ఇలాగైతే తయారు చేసేసుకోండి. చూడండి, నేనైతే 1 కేజీ చికెన్ అయితే ఈ విధంగా చికెన్ పకోడా తయారు చేసుకున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో, ఎంత బాగా ఏగిపోయి ముక్క అనేది చాలా టేస్టీగా అయితే వచ్చింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం అయితే చూసేసేయండి. కేజీ చికెన్ అయితే తీసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. దాంట్లోకి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అదేవిధంగా 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. 2 స్పూన్లు వచ్చి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. అదేవిధంగా దీంట్లోకి గరం మసాలా వచ్చేసి 1 స్పూన్ వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా వచ్చేసి 1/2 స్పూన్ వేసుకున్నానండి. స్మెల్ బాగుంటాయి చికెన్ పకోడా అనేది. పసుపు 1 స్పూన్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం అనేది వేసుకోండి. చూడండి, కారం అయితే నేను 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. మీరు కారం బాగా తినేవాళ్ళు అయితే మీరు ఎక్కువ తక్కువ చేసుకొని వేసుకోవచ్చు. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. కరివేపాకుని ఈ విధంగా చించుకొని వేసుకుంటున్నాను. అలా చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకు పట్టి బాగా టేస్టీగా ఉంటుందండి చికెన్ పకోడా అయితే. మీ దగ్గర కొత్తిమీర అవినా కానీ వేసుకోండి. ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలని ఈ విధంగా 2గా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయని ఈ విధంగా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ కలిపి బాగా చికెన్కి అయితే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎవరైనా కూడా. చూడండి, నిమ్మకాయ అయితే 1 నిమ్మకాయ అయితే కేజీకి 1 నిమ్మకాయ తీసుకుంటున్నాను. రసాన్ని గింజలు పడిపోకుండా ఉండడానికి ఇలా చేయడం పెట్టుకుని రసం అయితే పిండుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఒక 5 నిమిషాల పాటు బాగా ముక్కలకైతే పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ముక్కలకన్నిటికీ మసాలా పట్టేటట్టు కలుపుకోండి. మనం వేసిన మసాలా పొడులు, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్ని ఫ్లేవర్లు వచ్చేసి చికెన్ బాగా పడతాయండి ఇలా కలుపుకుంటే. ఇంతవరకు ఎప్పుడు చేయని వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. మీరు కూడా ఈజీగా చికెన్ పకోడా అయితే చేసేసేయగలరు. చూడండి, ఇలాగైతే కలుపుకోవాలి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, ఇలా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. తర్వాత తీసుకొని ఒక 4 స్పూన్లు కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను. అదేవిధంగా 4 స్పూన్లు వచ్చి బియ్యం పిండి అండి, బియ్యం పిండి వేసుకుంటున్నాను. నేను కార్న్ఫ్లోరు, బియ్యం పిండి మాత్రమే తీసుకొని నేను ఈ చికెన్ పకోడా అయితే తయారు చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందాక అన్ని మసాలాలు చికెన్కి పట్టేటట్టు కలుపుకున్నాం కదండి. ఇప్పుడు కార్న్ఫ్లోరు, బియ్యం పిండి కూడా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ బాగా పడితే ముక్కలన్నిటివి బాగా టేస్టీగా వస్తాయండి. మనము ఎక్కువసేపు కలుపుకుండా ఊరికి అట్లా వేసేసి వదిలేసామంటే ఆ ఫ్లేవర్ అనేది పట్టదు. పైనే మనం వేసిన కోటింగ్ వరకు ఊడిపోయి ముక్క అనేది అంత టేస్టీగా ఉండదండి. కానీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని టిష్యూస్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనము ముక్కల్ని అయితే ఈ విధంగా వేరువేరుగా వేసుకోవాలి. ఒకదానికి తగలకుండా వేసుకుంటే మన ముక్కలు అనేటివి పర్ఫెక్ట్గా ఏగుతాయి. ముక్కలు చిదిగిపోకుండా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలాగైతే వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే పైన వరకు అయితే కలర్ వచ్చేస్తుంది, లోపలైతే బాగా ఏగవు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకవైపుకి ఏగిన తర్వాత ఇంకోవైపుకి గరిటతో తిప్పుకుంటూ ఈ విధంగా విడివిడిగా ముక్కలను అయితే వేసుకొని వేయించుకున్నారంటే మీకు హోటల్లో లాగా చికెన్ పకోడా అయితే వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఏగిపోయాయండి. ఇప్పుడు మనం గరిటె తీసుకొని ఈ విధంగా ఇలాగా చిల్లీల గంటె తీసుకొని దాంట్లోకి తీసేసుకున్నారంటే ఆయిల్ అంతా కూడా దిగిపోతుంది. మీకు ముక్కకు అనేది ఆయిల్ అనేది ఉండదు.
చూడండి, మనం ఇందాక బౌల్ రెడీ చేసుకున్నాం కదా, టిష్యూ పేపర్స్ వేసుకొని దాంట్లో అయితే వేసుకుంటున్నాను ముక్కల్ని. ఇంకేదైనా కొంచెం ఆయిల్ ఉన్న టిష్యూ పేపర్స్ అయితే పీల్చేసుకుంటాయి. అదే విధంగా అన్ని ముక్కల్ని అయితే వేపుకోవాలి. చూడండి, నాకు కేజీ చికెన్ అయితే ఈ బౌల్ నిండా వచ్చింది. పర్ఫెక్ట్గా వచ్చిందండి. చికెన్ పకోడా అయితే చాలా టేస్టీగా ఉంది. చూడండి, ముక్క కూడా చించుతుంటే ఎంత క్రిస్పీగా అనిపిస్తుందో. తప్పకుండా అయితే అందరూ ఒకసారి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.